హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మన స్కిన్ని బ్రైట్గాను అలాగే చాలా స్మూత్గాను చేసే సోప్ నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను. అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీలో చాలామంది తెలుసు బయట అమ్మే సోపుల్లో చాలా కెమికల్స్ కలుపుతారని, అవి మన స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి. కానీ మన ఇంట్లోనే మనమే స్వయంగా మన చేతులతో మనం సోప్ తయారు చేసుకుంటే అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ మనం సోప్ బేస్ తీసుకుందాం. సోప్ బేస్ తీసుకొని క్యూబ్స్గా కట్ చేసుకుందాం. మామూలుగా అయితే క్యూబ్స్గా కానీ ఎలాగైనా కట్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం దీనిని ఆవిరి ద్వారా మనం మెల్ట్ చేస్తున్నాము. ఈ సోప్ బేస్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ సోప్ బేస్ని మెల్ట్ చేయడానికి మనం రెగ్యులర్గా వాడుకునే పప్పు కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని దీని మీద ఈ గిన్నె పెట్టుకునేటట్టయితే ఆ ఆవిరి ద్వారా ఆ సోప్ బేస్ అనేది కరుగుతుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. ఆ బియ్యం పిండిలో పాలు పోసుకుంటూ ఆ బియ్యం పిండి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, అడ్జస్ట్ చేసుకుంటూ. ఉండలు మాత్రం అసలు ఉండకూడదు. ఉండలు లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం 1 టేబుల్ స్పూను ఆలోవెరా జెల్ తీసుకున్నామండి. ఆలోవెరా జెల్ తీసుకొని ఆ పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఉండలు అనేవి ఉండకుండా చూసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా దీంట్లో కలుపుకోవాలి. విటమిన్ ఈ అనేది మన స్కిన్కి చాలా మంచిది. మిశ్రమాలన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత చూసారుగా, వీడియోలో చూస్తున్నట్టుగా ఈ సోప్ బేస్ అనేది బాగా కరుగుతుంది. ఈ సోప్ బేస్ బాగా ఎటువంటి ఉండలు లేకుండా బాగా కరిగిపోవాలి. తర్వాత నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. ఐరన్ ప్యాన్లో ఈ సబ్బులు తయారు చేసుకునే మౌల్డ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ మౌల్డ్ రబ్బర్ కాబట్టి మనం పట్టుకోవడానికి ఇబ్బంది అవుద్ది. మనం కలుపుకున్న పిండి మిశ్రమాన్ని ఆ సోప్ బేస్లో వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలండి. దీనికి నేను వేరే సోపు కూడా ప్రిపేర్ చేశాను. ఆ సోపు డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను. చూసారు కదా, మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా మౌల్డ్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఖచ్చితంగా 5 అవర్స్ అనేది బయట ఖచ్చితంగా ఉంచాలి. లేదు కొంచెం ఫాస్ట్గా కావాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ద్వారా అంటే 2.5 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సబ్బు అనేది గట్టిపడుతుంది. 5 గంటలు బయట పెట్టానండి. 5 గంటల తర్వాత చూసారుగా ఇలా తయారైంది సబ్బు. ఈ రైస్ సోప్ అనేది నేను వాడిన తర్వాతే నేను యూట్యూబ్లో పెట్టడం జరిగిందండి.